श्रीगुरुभ्यो नमः। श्रीमन्महागणाधिपतये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशेभ्यश्च राहवे केतवे नमः। आदित्यादि नवग्रहाधिपताभ्यो नमः। ప్రేక్షక మాసందరికి కూడా స్వాగతం. వారఫలాలు కార్యక్రమాల్లో ఇప్పుడు తులారాశి వారికి గ్రహచార ప్రకారము ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ వారమంతా కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో రవి, బుధ, కేతువులు, కన్యారాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, ఇక చంద్రుడు మకర, కుంభ, మీనరాశిలో సంచారం చేయనున్నారు. తులారాశి వారికి వారమంతా కూడా ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా ఫలితాలు మాత్రం అనుకూలంగానే ఉంటాయి. గురుని యొక్క ప్రభావంతో ఉన్నతాధికారుల యొక్క సహకారం మీకు లభించవచ్చు. ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత పురోగతి కనిపిస్తూ ఉన్నది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామ్య వ్యవహారాల్లో ప్రతి విషయాన్ని స్పష్టంగా ఉంచుకోవాలి. ధన విషయంలో ఈ వారమంతా కూడా లాభాలు, ఖర్చులు రెండు ఉంటాయి. పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. శుక్రుడి యొక్క ప్రభావం వల్ల మీ ప్రేమ వ్యవహారాల్లో ఆకర్షణ, అనురాగము కూడా పెరుగుతాయి. ప్రేమలో ఉన్నవారికి మంచి సమయమనే చెప్పుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది. దూర ప్రాంతం లేదా స్నేహితుల పరిచయాల ద్వారా సంబంధాలు రావచ్చు. వివాహితులు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళిక చేసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తిగా మీకు లభించవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే రవి, కేతు ప్రభావం వల్ల కొన్నిసార్లు మాట పట్టింపులు రావచ్చు. చిన్న విషయాలను పెద్దవి చేయకుండా ఓర్పుగా వ్యవహరించడం చాలా శుభదాయకం మిత్రులారా. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా అలసట మాత్రం రావచ్చు. నిద్ర, ఆహార విషయంలో క్రమశిక్షణ అనేది పాటించండి. ప్రయాణం చేసేవారు వాహన సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారమంతా కూడా తులారాశి వారు శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం చాలా శుభదాయకంగా ఉంటుంది. అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజా కార్యక్రమాలు చేసి వీలైతే అన్నదాన కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోండి. స్త్రీలకు పసుపు, కుంకుమ దానంగా ఇవ్వడం కూడా శుభదాయకం. శనివారం రోజున హనుమంతుడి యొక్క దర్శనం కూడా శుభప్రదంగా ఉంటుంది. మొత్తం మీద చూస్తే తులారాశి వారికి వారమంతా కూడా ఉద్యోగ, వ్యాపారం మరియు ప్రేమ విషయాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ధన విషయంలో మాత్రం ఖర్చులు నియంత్రించుకొని మాట తీరు విషయంలో ఓర్పు పాటిస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.